ఈ రోజు నేను నా ఛానల్ గురించి లిటిల్ ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి సింప్లీ ముచ్చట్లు విత్ తేజస్వి. నా ఛానల్లో ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డైట్ ప్లాన్స్, డే టు డే వ్లాగ్స్ ఇలా రకరకాల ముచ్చట్లు అయితే ఉంటాయి. ఇంకెందుకు లేటు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ ముచ్చట్లు విత్ తేజస్వి. ఈ మధ్యకాలంలో నా ఫేవరెట్ టైం అంటే ఏమైనా ఉందంటే ఈవినింగ్ 6 o'clock to 9 o'clock అని చెప్పచ్చు. ఎందుకంటే కుదిరితే మార్నింగ్, లేకపోతే ఈవినింగ్, ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైపుతో ఉన్నట్టు అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి హరియప్గా రషప్గా ఉన్న టైం అంతా కూడా ఈవినింగ్ చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నా పూజ దీపం అంతా ఫినిష్ అయిపోయాక నేను ఇంట్లో వాళ్ళ కోసం కాఫీ అయితే పెట్టేశాను. కాఫీ పెట్టాక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఒక కాఫీ తాగకపోతే అస్సలు రిఫ్రెషింగ్గా ఉండదండి. సో కాఫీ తాగాల్సింది. ఇంక ఇవాళ కాఫీలోకి ఏంటంటే మురుకులు. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. కాఫీ విత్ మురుకులు కామెంట్ చేయండి. ఇంక ఇవాళ నేను ఒక మంచి స్పాట్ చూపిస్తాను మా ఇంట్లోనే. అదే మా బాల్కనీ అనమాట. నేను బాల్కనీ గట్టు మీద కూర్చొని కాఫీ తాగుతూ ఆ గ్రీనరీని అంతా చూస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 4 నెలలే మేము బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకోగలం. ఎందుకంటే తర్వాత అంతా వింటరే ఉంటుంది కాబట్టి. సో కాఫీ తాగుతూ నా టైంని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా కాఫీ అయిపోయాక ఒక 1 hour నా టైం అని చెప్పచ్చు. ఈ 1 hour నేను 6:30 to 7:30 వాకింగ్కి వెళ్తాను అనమాట. నా వాక్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఆ మొక్కలు, వాకింగ్ ట్రాక్ అంతా కూడా చాలా బాగుంటుంది. గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా కలిసి కొన్ని కబుర్లు చెప్పి నా వాకింగ్ అంతా ఫినిష్ అయిపోయి ఇంటికి రిటర్న్ వచ్చాను. ఇంకా వాకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ టైం అయిపోయింది పిల్లలకి. ఇంకా పిల్లలకి డిన్నర్లోకి ఇవాళ ఆమ్లెట్ వేసాను. ఇంకా ఎగ్ పులుసు ఉంది నా దగ్గర, సొరకాయ ఆనపకాయ పులుసు మార్నింగ్ చేసింది. ఇంకా వాటితో వాళ్ళు డిన్నర్ తినేసారు పిల్లలైతే. మేమైతే డిన్నర్కి వచ్చేసి వాళ్ళ దోశ బ్యాటర్ ఉంటే ఊతప్పం వేసాను. ఇంకా ఊతప్పం విత్ చట్నీ అనమాట మా డిన్నర్. ఇంకా మా డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయాక ఇంకా నేను డిష్ వాషర్ రిమైనింగ్ డిషెస్ ఏమైనా ఉంటే అవన్నీ లోడ్ చేసేసుకున్నాను. ఆ రిమైనింగ్ డిషెస్ కూడా లోడ్ చేసుకున్నాక ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే నా డే ఫినిష్ అయ్యిందనమాట క్లీనింగ్తో. ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయాక నేను ఆ డేని సప్లిమెంట్స్తో ఎండ్ చేశాను. మల్టీవిటమిన్ తీసుకుంటాను అనమాట. ఇదండి నా వ్లాగ్. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.